హలో అండి. ఇవాళ నేను క్రోటాన్స్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆర్ క్రోటాన్స్ మట్టి ఎట్లా పెట్టుకోవాలి, ఏ రేషియోలో కలుపుకోవాలి అనేది చూపిస్తాను. అట్లాగే ఎట్లా దానికి మెయింటైన్ చేసుకోవాలి అనేది చెప్తాను. అయితే నా దగ్గర ఇది పెరుగు డబ్బా ఉంటే దీనికి హోల్ చేసి ఎప్పుడో నేను పెట్టేసినాను సింగోనియం ఇందులో. అయితే ఆ ప్లాంట్కి ఏమైందంటే అది వాటర్ హోల్స్ చిన్నగా ఉండేసి వాటర్ సరిగ్గా పోక అది నిల్చుండిపోయి చెట్టు వాలిపోయినట్టుగా అయిపోయింది. దాంతో అది చెట్టు మొక్క పడిపోయింది. ఇంక ఇందులోకి వచ్చేసేమో నేను తోటకూర పెట్టేదాన్ని ఇంతకుముందు. ఇంకా అది తీసేసి అందులో అగ్లోనిమ్మ పెడదాం అనుకుంటున్నాను. దానికి హోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ స్టోన్స్ వేసినాను. కింద నెట్ వేసేసుకున్నాను. మనం అది నర్సరీలో ఉన్న మొక్క ఉంటాయి కదా, వాళ్ళు దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు దానికి హోల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని నేను దానికి ఎక్కువ రాళ్ళు వేసినాను. దీనికి మాత్రం ఒక 2-3 వేసినాను అంతే. కింద హోల్స్ తక్కువనే ఉన్నాయి కాబట్టి. అయితే ఇది ఆల్రెడీ నేను కలిపేసుకున్నామంటే దీంట్లో ఒట్టిగా నేను ఇప్పుడు కంపోస్ట్ ఒకటి, వర్మి కంపోస్ట్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. నీమ్ పౌడర్ ఒకటి యాడ్ చేస్తున్నాను. అయితే మామూలుగా దీన్ని కలపడం ఎట్లా అంటే ఒక మగ్గు మట్టి, ఒక మగ్గు కొలత మాదిరిగా చెప్తున్నాను. ఒక మగ్గు కోకోపిట్, ఒక మగ్గు కంపోస్ట్, ఒక 2 స్పూన్స్ నీమ్ పౌడర్ వేస్తే సరిపోతుంది. మామూలుగా అది రేషియో ఆ విధంగా. కోకోపిట్ కొంచెం ఒక 1.5 వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఇసుకనే వాడుతాను. ఇది కోకోపిట్ అయితే వాడను. కోకోపిట్ ఏంటంటే ఎవరికైనా టైం లేని వాళ్ళు అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ 1.5 ఈ కప్స్ మగ్స్ ఎక్కువ కలిపితే కనుక మనకి ఇందులో తేమ ఉంటుంది. ఒక 3-4 డేస్ వాటర్ పోయకున్నా కానీ చెట్టు పాడవకుండా ఉండిపోతుంది. ఇది ఇంట్లోనే పెట్టినాను కాబట్టి ఇది లిప్స్టిక్ అగ్లోనిమా అంటారు. నేను ఇంట్లో పెట్టినాను కాబట్టి దానికి ఎండ తగలలేదు కాబట్టి అంత మంచి పింకిష్ కలర్లో వచ్చింది సైడ్స్. మామూలుగా మనం డైరెక్ట్ ఎండకు పెడితే మాత్రం బ్లాక్ కలర్ మాదిరిగా డార్క్ గ్రీన్ మాదిరిగా వస్తుంది. అందుకే దీనికి డైరెక్ట్ సన్లైట్ అయితే అవసరం లేదు. ఏ మొక్కలైనా కానీ నాకు అది నేను పెట్టే ఆర్నమెంటల్ ప్లాంట్స్కి అన్నిటికీ కూడా అసలు నాకు ఎండనే పడదు. ఎండ అసలు అటువైపు రానే రాదు. నేను అటువైపు అన్నీ అంటే ఎటువైపు ఎండ రాదో అటువైపు అన్నీ నేను ఈ ఆర్నమెంటల్ ప్లాంట్సే పెట్టుకున్నాను. అయితే పెట్టేప్పుడు మాత్రం మనము రూట్స్ వచ్చినాయి కదా, నేను 1 మంత్ బ్యాక్ మొక్క తుంచి పెట్టినాను అగ్లోనిమా. దానికి రూట్స్ వచ్చినాయి. ఆ రూట్స్ వచ్చిన దానికి మనము ఎక్కువ ప్రెస్ చేసి పెట్టద్దు, జస్ట్ లైట్గా పెట్టేసి ప్రెస్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ రూట్స్ పడిపోతే మళ్ళీ అంటే చెట్టు పాడవదు, కొంచెం లేటుగా గ్రోత్ ఉంటుంది. ఇంకా వీటికి వచ్చేసి నేను ఇప్పుడైతే చూపించడం అయితే ఇట్లా చూపిస్తున్నాను. బియ్యం కడిగిన వాటర్లో కొంచెం బెల్లము ముక్కేసి. నేనైతే ఇప్పుడు ఇవి వాడను ఈ నీళ్ళు. ఎందుకంటే నాకు ఈ నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళన్నీ నాకు పూల చెట్లు ఉన్నాయి, ఆకుకూరల చెట్లు ఉన్నాయి కాబట్టి వాటికే ఇస్తాను. వీటికి నార్మల్ వాటర్కే ఇస్తాను. ఇప్పుడు ఆ చెట్లు ఏమీ లేకుండా ఓన్లీ ఇట్లా క్రోటాన్స్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే నీళ్ళు వేస్ట్ చేయకుండా ఇట్లా మీరు కిచెన్లో ఒక దగ్గర ఒక చిన్న బకెట్ పెట్టేసుకొని దాంట్లో ఈ వాటర్ పోసేసి పెట్టేసి వాళ్ళ మార్నింగ్ పోస్తే నెక్స్ట్ డేకి మీరు దాంట్లో ఒక చిన్న బెల్లం ముక్కేసేసి పెట్టేసేయండి. నెక్స్ట్ డేకి ఆ నీళ్ళు పోసుకోవచ్చు మనము. ఎందుకంటే అది దాంట్లో నేను వర్మి కంపోస్ట్ వేసినాను కాబట్టి అందులో ఎగ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎగ్స్ అవి ఫామ్ అవుతాయి, వానపాములుగా వస్తాయి కాబట్టి దానికి కొంచెము స్వీట్నెస్ అంటే ఇష్టం కాబట్టి ఇవి ఇస్తే గ్రోత్ కూడా బాగుంటుంది. అందులో తేమ అది ఉండేసి అది కొంచెం బెల్లం కూడా కొంచెము దాన్ని కింద మట్టి కూడా కొంచెం మనకి మంచిది వస్తుంది. దానికి చాలా మంచిది అది బెల్లం అది వేస్తే. నేను మామూలుగా మిగతా కూరగాయల చెట్లకి వాటికైతే కంపల్సరీ వేస్తూనే ఉంటాను. ఇంక వాటర్ మాత్రం ఇట్లా డ్రైనేజ్ హోల్ సిస్టమ్ బాగుండాలి. పోయగానే వెంటనే వాటర్ బయటకు వచ్చేటట్టుగా చూసుకోండి. ఇంతే, దీనికి పెద్దగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకున్న ఈ కంపోస్ట్ మళ్ళీ ఒక 6 మంత్స్ వరకు వాటికి ఏం వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎక్కువ కంపోస్ట్ అది వేస్తూ ఉంటే ఆ మొక్కలు హీట్కి చనిపోతాయి. అందుకే ఒక 6 మంత్స్కి ఒకసారి ఒక గుప్పెడు వేసుకుంటే మళ్ళీ అప్పుడు సరిపోతుంది. అప్పుడు మట్టి అయినా కిచెన్ కంపోస్ట్ ఉంటే కిచెన్ కంపోస్ట్ వేసుకోవచ్చు, లేదు అంటే వర్మి కంపోస్ట్ అయినా ఇట్లా వేసుకుంటే చాలు. ఇది అండి ఈరోజు వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ.